అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఊళ్ళో ఒక గుడి ఉంది. రోజు గ్రామ ప్రజలు పూజలు చేసేవాళ్ళు. పూజారిని బాగా ఆదరించేవాళ్ళు. అలాంటి ఊళ్ళో ఉన్నట్టుండి ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోయాయి. అందరూ తమ ఇళ్లను వదిలివేసి బయట ఊళ్ళకు వెళ్ళడం మొదలుపెట్టారు. పూజారి కూడా రమ్మని చెప్పి బతిమిలాడారు. కానీ పూజారి గారు నన్ను ఆ దేవుడే కాపాడుతాడు అని చెప్పి బయటకు వెళ్ళలేదు. గుడి దగ్గరే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి గుర్రపు బండి మీద ఒక అతను వచ్చి, రండండి మనం పక్క ఊరికి వెళ్తాము అన్నారు. కానీ పూజారి గారు మరి నన్ను దేవుడే కాపాడుతాడు అని చెప్పి అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండిపోయాడు. ఇంకొంచెం సేపటికి నీళ్లు బాగా వచ్చేసి మొహమంతా ముక్కు దాకా నీళ్లతో నిండిపోయింది. పూజారి గారు బాగా భయపడ్డాడు. దేవుడే కాపాడతాడు అని చెప్పి అక్కడే ఉన్నందుకు నేనే పోయేటట్టుంది అనుకున్నాడు. అంతలోకి దేవుడా అని పెద్దగా అరిస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నన్ను కాపాడు అన్నాడు. మూర్ఖుడా, దేవుడు ఎక్కడో లేదు, నిన్ను రమ్మని పిలిచిన వాళ్ళల్లోనే దేవుడు ఉన్నాడు. ఎవరైతే అవసరానికి సహాయం చేస్తారో వారే దేవుడు అని చెప్పారు.